భాగం 1 కురుక్షేత్ర యుద్ధ పీఠిక ధర్మరంగం ద్వాపర యుగ సంధ్యలో భూమి భారం తగ్గింపునకు దేవతలు అవతరించిన కాలం. పాండవులు ధర్మపుత్రులు, సత్యమార్గులు, పరాక్రమశాలులు. కౌరవులు దుర్యోధన నేతృత్వంలో అహంకారాంధులు, ద్రోహరూపులు. వారి మధ్య వృద్ధి చెందిన వైరం చివరికి యుద్ధరూపం దాల్చింది. దివ్యమైన కురుక్షేత్రం దేవతలు, ఋషులు, గంధర్వులు దర్శించు రణభూమి. ధర్మరాజు పాండవులు అక్కడ నిలిచారు. అపార సైన్యముతో కౌరవులు మరోవైపు వేర్వేరు పతాకలతో నిలబడ్డారు. శంఖధ్వనులతో ఆకాశం మ్రోగింది. పంచజన్య హృషికేశ దేవదత్తం ధనంజయ. అర్జునుని శంఖం, కృష్ణుని శంఖం రణం ఆరంభించెను. వారాహ వేషధారి కృష్ణుడు అర్జునుని సారథిగా నిలిచాడు. ధర్మరంగం మధ్యలో యుద్ధరథం నడిపాడు. అర్జునుడు దివ్య గాంధీవధనుస్సు ధరించి బాణాలను సిద్ధం చేశాడు. తన హృదయంలో ఉన్నది కేవలం ధర్మ విజయం. ఇదే సమయంలో దుర్యోధనుడు తన సైన్యమధ్య గర్వభరితంగా నిలబడి, ఇదిగో పాండవులు, వీరిని సంహరించకపోతే కౌరవ కీర్తి నశిస్తుంది అని గర్జించాడు. కర్ణుడు అక్కడ నిలిచాడు, సూర్యుని తేజస్సుతో. తన కవచకుండలాలు దానం చేసి నిర్భయంగా సన్నద్ధమయ్యాడు. తనలో ఉన్నది కోపం కాదు, తనలో ఉన్నది స్వాభిమానం, విధి, స్నేహం, శాపం, దుఃఖం కలిసిన ఆవేశం. కృష్ణుడు అర్జునుని చెవిలో పలికాడు, పార్థా, ఈరోజు రణరంగంలో కర్ణునే నీ ప్రతిపక్షుడు. ఆయన వీరుడు, దానశూరుడు, సత్యవ్రతుడు. కాని విధి ఆయన వైపున నిలవదు. నీవు జాగ్రత్తగా ఉండాలి. నీ బాణం ధర్మానికి ప్రతీక కావాలి. అర్జునుడు కృష్ణునికి నమస్కరించి అన్నాడు, మాధవా, ఆయన వీరుడు అని నాకు తెలుసు. కాని ఆయన అహంకారం నా సత్యాన్ని తలదన్నాలనుకుంటుంది. ఈ యుద్ధం దేవతలు రాసిన విధి, నేను కేవలం ఆయుధం మాత్రమే. ఇంతలో ఆకాశమున గర్జనలు, భూమి కంపనలు. భారీ రథాలు కదిలాయి, పతాకలు ఎగిరాయి, శంఖనాదాలు వినిపించాయి. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది యుగాల ఘర్షణ. ఒకవైపు విధి, మరోవైపు ధర్మం. మధ్యలో కృష్ణుని స్మితం, కర్ణుని శాపం, అర్జునుని ప్రతిజ్ఞ.